ఫ్రెండ్స్, మోటరోలా మోటో ఎం ఇండియాలో లాంచ్ చేసింది 2 days బ్యాక్. చాలామంది మీలో దాని గురించి నా ఒపీనియన్స్ అని అడుగుతున్నారు. సో వీడియోలో నేను మోటరోలా మోటో ఎం మీద నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూస్తున్నా నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మోటరోలా మోటో ఎం మనకి 2 వేరియంట్స్లో లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB వేరియంట్. 3GB ర్యామ్ 30GB వేరియంట్ వచ్చేసరికి మీకు 16,000 రూపీస్లో లభిస్తుంది. అండ్ 64GB వేరియంట్ విత్ 4GB ర్యామ్ వచ్చేసరికి మీకు 18,000 రూపీస్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇండియాలో మనకి హీలియో P15. సో ఇది కొత్త ప్రాసెసర్ మీడియాటెక్ది. అండ్ ఇది వచ్చి మనకి 64-bit ఆక్టా కోర్ ప్రాసెసర్. సో ఆక్టా కోర్లో మనకి అన్ని కోర్స్ వచ్చేసి ఆర్మ్ కార్టెక్స్ A53 ఉన్నాయి. సో క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz ఫస్ట్ 4 కోర్స్, అండ్ నెక్స్ట్ 4 కోర్స్ వచ్చేసరికి క్లాకింగ్ స్పీడ్ 1.8 GHz ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఈ ప్రాసెసర్ ఇంకా మనం ఏమి టెస్ట్ చేయలేదు. సో దీని గురించి మనం ఏమి చెప్పలేము. గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, లేకపోతే కెమెరా ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మనకేం తెలియదు. ఫ్రెండ్స్, దీని ముందు వచ్చేసరికి మనకి హీలియో P10 అని చెప్పి ప్రాసెసర్ వచ్చింది. సో దాని బ్రదర్ అనుకోవచ్చు హీలియో P15. సో మీడియాటెక్ రెండింటి మధ్య ఏం చేంజ్ చేసిందంటే మైనర్ చేంజెస్ చేసింది. కొంచెం గ్రాఫిక్స్లో క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 100 GHz పెంచింది. అండ్ CPU విషయానికి వచ్చేసరికి క్లాకింగ్ స్పీడ్ మనకి 200 GHz వరకు పెంచింది. సో ఇంత మించి మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో 10% బూస్ట్ వస్తుందని చెప్తున్నారు. కానీ హీలియో P10 మీరు చూసుకుంటే లెనోవో K5 నోట్లో ఆల్రెడీ అది గేమింగ్ విషయంలో ఫెయిల్ అయింది. మీరు లెనోవో K5 నోట్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అది హీలియో P10 మీద రన్ అవుతుంది. సో ఆ ప్రాసెసర్కి ఈ ప్రాసెసర్కి జస్ట్ ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. సో ఓవరాల్గా చూడాలి మనం అసలు ఈ హీలియో P15 ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దీని ప్రాసెసర్ గురించి, ఎట్లా వర్క్ చేస్తుంది దాని గురించి. కాకపోతే 20,000 లోపు ఏ స్మార్ట్ ఫోన్ మంచిగా లేదు. సో చాలామంది 20,000 లోపు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ హీలియో P15 కానీ గేమింగ్లో కానీ మిగతా విషయాల్లో కానీ, అంటే హీటింగ్ విషయంలో కానీ గేమింగ్ విషయంలో కానీ పాస్ అయితే 20,000 లోపు ఇది బెస్ట్ ఫోన్ అవ్వచ్చు. కాకపోతే ఛాన్స్ లేదు, ఎందుకంటే మీడియాటెక్ ప్రాసెసర్ని ఇప్పుడు మనం నమ్మలేము గేమింగ్ విషయంలో. సో అది ఓన్లీ GTA శాన్ ఆండ్రియాస్ గేమ్ని బాగా ఆప్టిమైజ్ చేసుకుంటుంది, బాగా ఆడుతుంది. మిగతా గేమ్స్ అంతా చక్కగా ఆడలేదు. ఆస్ఫాల్ట్ 8 కానీ నోవా 3 కానీ ఇట్లా అక్కడ కంపల్సరీ ల్యాగ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, GPU విషయానికి వస్తే మ్యాలీ GPU, మ్యాలీ T860 MP2 GPU. సో ఈ మీడియాటెక్ ప్రాసెసర్ ఎప్పుడు మనకి మ్యాలీ GPU వాడుతూ ఉంటుంది. సో ఈ మ్యాలీ GPU కూడా అన్ని గేమ్స్తో ఆప్టిమైజ్ అవ్వదు. సో ఇది ఒక ప్రాబ్లం. ఫ్రెండ్స్, దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మీకు 3050 mAh బ్యాటరీ ఉంటుంది. సో 3050 mAh బ్యాటరీ అంటే మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి అది పవర్ ఎఫిషియెంట్ చిప్ అయితే మీకు ఈజీగా ఒక డే అయితే లాస్ట్ అవుతుంది. సో మనకి ఈ ప్రాసెసర్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలియవు. సో ఈ ప్రాసెసర్ ఇప్పుడు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ మనకి ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకి తెలియదు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మనకి దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫస్ట్ టైం మోటరోలా ఫోన్స్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు డిజైన్లో బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ మోటరోలా డింపుల్ని తీసేశారు. సో మోటరోలా డింపుల్ ఎవరైనా లవర్స్ ఉంటే, సో మోటరోలా డింపుల్ అయితే లేదు, ఇప్పుడు కింద M అని బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ 16 MP బ్యాక్ కెమెరా వస్తుంది. పిక్సెల్ సైజ్ పెంచామని చెప్తున్నారు. సో పిక్సెల్ సైజ్ కానీ పెరిగితే ఆటోమేటిక్గా మనకి అది ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలదు. ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ. కాకపోతే ఇక్కడ లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ మిస్ అవుతుంది. సో మోటో G4 Plus తీసుకుంటే అక్కడ మనకి లేజర్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది, ఇక్కడ అది లేదు. ఇక్కడ PDAF ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఇచ్చారు, అక్కడ కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 8 MP కెమెరా ఉంటుంది. అండ్ ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ విషయాలు తీసుకుంటే మనకి ఇది హైబ్రిడ్ స్లాట్లో వస్తుంది. సో హైబ్రిడ్ స్లాట్ అంటే మనం ఒక సిమ్ ఒక మెమరీ కార్డే వాడుకోగలం, 2 సిమ్లు ఒక మెమరీ కార్డ్ అయితే వాడుకోలేము. అండ్ ఇది వోల్టీకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఏం చూడాలంటే ఈ ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో P15 చిప్సెట్ అండ్ మ్యాలీ T860 MP2 GPU ఈ సెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ప్లస్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, సో అసలు దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మోటో ఎం గురించి మనం చెప్పాలంటే. ఫ్రెండ్స్, ఓవరాల్గా మోటరోలా మోటో ఎంలో డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సో మెటల్ డిజైన్ మీద. సో డిజైన్ చూసి ఫోన్ తీసుకోవచ్చు, చూడడానికి బాగుంది మోటరోలా బ్రాండింగ్ అని చెప్పేసి. కాకపోతే ఈ ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి మనం చూడాలి. ఈ ప్రాసెసర్ కానీ మంచిగా పర్ఫామ్ చేస్తే మాత్రం 20,000 లోపు ఈ ఫోన్ మనం తీసుకోవచ్చు. సో వీలైతే నేను ఈ ఫోన్ కొనడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలామంది ఈ 20,000 లోపు మోటో ఎం గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కొనాలా వద్దా అని చెప్పేసి. ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మోటో ఎం కొనాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అది అప్పు చేసైనా కొంటాను, ఎందుకంటే నేను మీడియాటెక్
P15 CPU ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూడాలని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే కొంటాను. కొన్న తర్వాత రివ్యూస్ చేస్తాను. తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. సో ఓవరాల్గా ఈ ఫోన్ మనం కొనాలో కొనకూడదు. మెయిన్ టెస్ట్ వచ్చేసరికి ఆ ప్రాసెసరే, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్. సో ప్రాసెసర్ ఎలా ఉందో అది ఇంపార్టెంట్ మనకి. ప్రాసెసర్ బట్టే మొత్తం ఓవరాల్ డివైస్ పర్ఫార్మెన్స్ అనేది మనం చెప్పగలం. సో ఇది ఫ్రెండ్స్ మోటోలా మోటో M గురించి నా ఒపీనియన్స్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.